శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని శుక్రుడు కుజుడు, మీనరాశిలో రాహువు రవి బుధులు. ఈ రోజున మనకెంతో మందికి వ్యాపారం చేయాలని, మరీ ప్రత్యేకించి ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారాలు చేయాలన్నటువంటి ఆనందం, ఆతృత, ఆశ చాలామందికి ఉంటుంది. కొంతమందికి ప్రత్యేకంగా వాళ్ళు జన్మతః పుట్టిన తర్వాత చిన్న వయసు నుండే వంటల మీద అవగాహన కలిగి ఉంటారు. చిన్ననాటి నుండే నేర్చుకోవాలని, రకరకాలైనటువంటి ప్రయోగాలు చేయాలని, అందులో ఏదైనా ప్రావీణ్యత సంపాదించాలని, ఆ నేపథ్యంలో ₹1 వస్తే మహా మంచిది కదండి. ఈ రోజున అనురాధ గారు అనే ఆవిడ గురించి యథార్థంగా జరిగినటువంటి కథ నేను మీకు తెలియపరుస్తాను. ఒకసారి విని ఇందులో ఆవిడ ద్వారా మీరేదైనా తెలుసుకోగలిగితే గనక నేను చాలా సంతోషిస్తాను. అనురాధ గారు యుక్త వయసులో ఒక అబ్బాయిని ప్రేమించారు. చాలా అంటే చాలా ఇష్టపడ్డది. ఈవిడ కుటుంబం పర్వాలేదు, మిడిల్ క్లాస్, ఒక మోస్తరు పర్వాలేదు, నడుస్తోంది. కానీ ప్రేమించినటువంటి వ్యక్తి స్థాయి కాస్తంత చిన్నది, కానీ వాళ్ళ వంశం మంచి పేరుంది, వాళ్ళ పూర్వీకులకు చాలా ఆస్తులు ఉండేవి. కానీ ఈ రోజున మాత్రం లేదు. ఈ అబ్బాయి కష్టపడి సంపాదించి కుటుంబాన్ని ముందు జరపాలి. ఈ నేపథ్యంలో ఎలాగోలాగా ఇంట్లో ఒప్పించుకున్నది, పెళ్లి జరిగింది. సరే, పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితులు బాలేవన్న విషయం ఆవిడికి సుస్పష్టంగా అవగతమైంది. ఈయన అంటే భర్త గారు కష్టపడి శ్రమించినటువంటి డబ్బులతోటి, మామగారు అలవాట్లు, ఆయన అప్పులు తీర్చడంతోనే ఈ ఇల్లు వెనకబడిపోతోందన్న విషయాన్ని ఆవిడ గ్రహించింది. అత్తగారితోటి మామగారు అలవాట్ల గురించి చెప్పింది. ఆయన ఏం వినలేదు, ఈవిడ ఏం పట్టించుకోలేదు. వాళ్ళ వంశం చాలా గొప్పదమ్మా, చాలా పేరు ప్రతిష్టలు కలిగింది, ఆయన అవన్నీ కోల్పోయినందుకు దిగులుతో ఈ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు, మనం కలగజేసుకోకూడదు అన్నది. సరే పోనీ, నేను ఎంతో కొంత చదువుకున్నా కదా, నేను బయటకు వెళ్ళి ఏదైనా సంపాదిస్తాను, నా భర్తకు అండగా ఉంటానని ఆవిడ ఆలోచన. లేదు, మనది చాలా పెద్ద వంశము, పూర్వం మన కుటుంబంలో చాలా మంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, జమీందారులు ఉండేవాళ్ళు, ఎకరాల పొలాలు ఉండేవి. అన్నా నువ్వు బయటికి వెళతావా, నువ్వు సంపాదిస్తావా, ఇంటి ఏకైక కోడలివి, పెద్ద కోడలివి, వాడొక్కగానొక్క కొడుకు, నువ్వు బయటికి వెళ్తే పరుమేం కానని అన్నది. ఈ నేపథ్యంలో ఇలా కొన్నాళ్ళు చూసింది ఆవిడకి పర్సనల్గా వచ్చేటప్పటికి వంటలంటే చాలా ఆసక్తి అండి. చిన్న వయసు నుండే ఎన్నో రకాలైనటువంటి వంటల గురించి తెలుసుకోవడము, ప్రయోగాలు చేయడము, స్వీట్లని, హాట్లని, ఈ క్యాటరింగ్కి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ఆవిడకి అన్నీ కూడా అవగాహన ఉన్నది. సరే, ఒక రోజు చూసింది, 4 రోజులు చూసింది. పుట్టింటి తాలూకు వాళ్ళ యొక్క చిన్న విలువైనటువంటి వస్తువు, బంగారు ఆభరణం ఉంది, ఏదైతే అది అయిందిలే అనుకుంది ఆవిడ. ఆ వస్తువు అమ్మేసింది. చక్కగా దానికి తగ్గట్టుగా ఒక పిండి మరం తీసుకొచ్చుకుంది ఇంటికి. చక్కగా ట్రాలీలో తీసుకొస్తారు కదండి, మిట్ట మధ్యాహ్నం తీసుకొని వచ్చింది. అత్తగారు ఎలాగో కాదంటుందన్న విషయం ఆవిడ అవగాహన ఉంది కాబట్టి మిట్ట మధ్యాహ్నం 10 మంది అమ్మలక్కలు బయట కూర్చున్నప్పుడే ఈ యొక్క మెషిన్ని తీసుకొని ఇంట్లో అందరి చేత ఒక 2-3 పిలిపించి ఇంట్లో పెట్టించే ప్రయత్నం చేసింది. అత్తగారు చూసి అవాక్కయ్యి, ఇదేంటమ్మాయి నువ్వు ఇలా చేసావని అంటే, నేను ఏదో ఒక రూపంలో నా భర్తకి సహకారం అందిద్దాం అనుకుంటున్నాను, మీరు అడ్డు చెప్తే కుదరదండి. ఈ లోపల ఇరుగు పొరుగు వారు చాలా ఉత్సాహంతో ఈ అమ్మాయి ఏం చేస్తోందా అని చూద్దామని వచ్చారు. అమ్మాయి ఏదో కొత్త వస్తువు తెచ్చుకున్నావు కదా, మాకు చెప్పలేదు ఏంటంటే, రండి అక్కయ్య గారు, రండి పిన్ని గారు, మా అత్తగారు ఒంటి మీద ఉన్న నగ అమ్మి నాకు ఈ మిషన్ కొనిచ్చారు, మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పనన్నారు ఆవిడ. నేను కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను అంది. ఒక్క మాటతో అత్తగారు నోటమ్మట మాట రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా, అదేమమ్మాయి నీకు సహకరించకుండా మేము ఎందుకుంటాము, మా అందరు అండదండ నీకుంటుంది, రేపటి నుంచి నీ దగ్గరకే వస్తామన్నారు. ఇలా మెల్లగా మొదలైంది. వచ్చిన వాళ్ళకి మజ్జిగలని, ఏదో బజ్జీలని, పునుగులని, లస్సీ అని, రకరకాలైనటువంటి చల్ల పదార్థాలు, సాయంత్రం వేళొస్తే స్వీటు హాటు అని ఏదో ఒకటి ఆఫర్ చేస్తూ ఉండేది. అలవాటు చేసింది. ఒక చిన్న ముక్క ఇచ్చేది,
అక్కయ్య గారు చూడండి నేను ఇవాళ ఇది తయారు చేశాను అని అందరికి అలవాటు చేయడం మొదలుపెట్టింది. వెనకాల అప్పులు అవుతున్నాయి, రుణ బాధలు పెరుగుతున్నప్పటికీ ఈవిడ ఒక సంకల్పంతో ఈ నేపథ్యంతో ముందుకు వెళ్ళింది. క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుకున్నది. నా దగ్గరే మీరు పిండి పట్టించినట్లయితే 1 కేజీ స్వీట్ మీకు ఫ్రీగా ఇస్తానని అన్నది. ఇక క్యాటరింగ్ వాళ్ళందరూ కూడా బయట ఇస్తే ఎలాగో మనకు ఉపయోగం లేదు, అదే ఖర్చుతో ఇక్కడ మనం చేసుకుంటే కేజీ స్వీట్ వస్తుంది కదా అనుకుంది. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఎవ్వరికీ తెలియకుండానే ఈవిడి యొక్క స్వీట్లు హాట్లు అందరికీ నచ్చటం మొదలయ్యాయి. 1 ఏడాది తిరిగేటప్పటికీ ఈవిడ స్వయంగా వ్యాపారం మొదలుపెట్టి షాపులో తన భర్తని కూర్చోబెట్టి క్యాష్ కౌంటర్ మీ బాధ్యత అండి అని ఆయనకి చక్కగా వ్యాపారం అప్పచెప్పింది. వెనకాల వంటశాలలో 5 నుండి 10 మందితోటి పని చేయించుకుంటూ ఆవిడకి ఏదైతే ఇష్టమో వంట చేయడము, వంట పదార్థాలు తయారు చేయడం, ఆ యొక్క బాధ్యత ఆవిడ తీసుకుంది. మనకులాగా కానీ ఈ మధ్య బయట జరుగుతున్నటువంటి కొద్దిగా ఆవేశాలకు లోనై అత్తగారు నువ్వు ఇలా అంటావా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కానీ నీ దగ్గర ఆస్తిపాస్తులు ఇవ్వా అని వెంటనే బయటకు వచ్చేసి విడాకులు తీసుకోలేదు. ఏదో తనకు వచ్చిన దాంట్లోనే కాస్తంత నెమ్మదిగా ఓపికగా అన్ని సమస్యల్ని భరించి నిలదొక్కుకొని ఈ రోజున నిలబడ్డారు. ఈ రోజుకి పెద్ద స్థాయిలో ఏమీ ఆస్తులు సంపాదించలేదు, కానీ అప్పులు మాత్రం లేవు, ఆదాయం పెరిగింది. చక్కగా వాళ్ళ కృషితో పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు. కుటుంబం సౌఖ్యంగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ప్రత్యేకించి అయిన వాళ్లే రకరకాల మాటలు అన్నప్పటికీ కూడా ఆవిడవన్నీ కూడా ఓర్పు నేర్పు సహనంతో భరించారు. కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించి, అంటే ఈ రోజును గొడవ పెట్టుకుంటే మనకేదైనా ప్రయోజనం ఉందా, లేదు కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వ్యక్తినే కాక మరి ఆ కుటుంబాన్ని కూడా ప్రేమించాలి కదా, మరి ఆ యొక్క కుటుంబం సమస్యల్లో ఉన్నప్పుడు నీకు సమర్థత ఉందన్న విషయాన్ని బయటికి ఎలా చాటగలుగుతాము? ఆ యొక్క నేపథ్యంలో ఆవిడ చాలా రిస్క్ తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా అడుగడుగున తీసుకున్నటువంటి ఆలోచనలే కానీ, నెమ్మదిగా వ్యవహరించినటువంటి విధానమే కానీ ఈ రోజు నా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మామగారు కూడా అలవాట్లు మానేశారు. ఎందుకంటే ఇప్పుడు కోడలు సంపాదిస్తోంది కదా, చక్కగా ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా మారాయి, బాగున్నాయి. అత్తగారికి కూడా కోడల విషయం ఏంటో అర్థమైంది. ఆ అమ్మాయి చేతిలో బాధ్యత పెట్టడం వలన వచ్చి నష్టం ఏం లేదు, ఆ అమ్మాయి సమర్థవంతురాలు, మంచి పిల్ల అన్న విషయం ఆవిడికి అర్థమైంది. కుటుంబంలో కలహాలు అనేవి సర్వసాధారణమైనటువంటి విషయాలు, కానీ ఆ పరిస్థితుల్లో మన వాళ్ళను మనం పోగొట్టుకోకుండా మనకి ఏదైతే ఆదాయం రావాలో దాని రీత్యా మనం చేసే ప్రయత్నాలు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అనురాధ గారు ఆ ఓర్పు నేర్పు సహనాన్ని చక్కగా మనందరికి అర్థమయ్యే విధంగా ఆవిడ ప్రతి ఒక్క విషయంలోనూ అది చూపించారు. ఈవిడ జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. మనకంటూ ఒక నలుగురు ఖచ్చితంగా ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా పంచుకోవడానికి నా వాళ్ళంటూ ఉండాలి. ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకి నా యొక్క సూచన సలహా, మీకెంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ బంధాలని బంధుత్వాలని వదులుకునే ప్రయత్నం కానీ ఆవేశపడటం కానీ ఖచ్చితంగా చెయ్యొద్దు. కష్టాలలో నుంచి బయటికి రావడానికి మార్గాలు అనేకం ఉంటాయి. అందులో మీరు దేన్ని ఎంచుకుంటారనేది మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ముందుగా మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం గోచరిస్తున్నది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తిపూర్వకంగా వ్యాపారపూర్వకంగా కొంతమందితో వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఏర్పరచుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ముడిపడతాయి. మనం ఈ రోజున ఎదగాలంటే కేవలంగా మనం పనులు చేసుకుంటూ వెళితే అది సరిపోదు, మనకంటూ సోషల్ సర్కిల్ ఉండాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి. స్త్రీ సంతానం గురించి ఆలోచనలు అధికంగా ఉంటాయి. వాళ్ళ బాగోగుల రీత్యా వాళ్ళ భవిష్యత్తు రీత్యా ఆలోచనలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొంతమందికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాలేక హాస్పిటలైజ్ అవటం, వాళ్ళకి సేవా కార్యక్రమాలలో మనం మునిగిపోయే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత విషయంలో
జాగ్రత్త వహించండి. ఏం తింటున్నాము, ఏ వేళకు పడుకుంటున్నాము అన్నది ఖచ్చితంగా మనం గ్రహించుకోగలిగితేనే మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోగలుగుతాము. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వృత్తిపూర్వకంగా నూతన అవకాశాలని అందుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సుని ఎంపిక చేసుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చక్కగా క్రమశిక్షణతో చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒకవేళ ఇంట్లో అటువంటి వాతావరణం లేదు, పరిస్థితులు సహకరించట్లేదు అనుకున్నప్పుడు పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో దూరంగా ఉండైనా చదువుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మంచి మార్కుల్ని, క్రెడిట్ని సంపాదించుకోగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్య నిమిత్తం సూర్యాష్టకం చదవడం కానీ, నవగ్రహ స్తోత్రం చదవడం కానీ ఖచ్చితంగా చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కాలక్రమేణా కొన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజల ఆదరణ కలిగి ఉంటారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, సహచర బృందం, మనకంటూ అండదండలు తెలిపేవారు ఎంతోమంది మనకు అనుకూలంగా ఉండటం, మన నేతృత్వంలో వాళ్ళు నడవటం మనకు ఆనందంగాను సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. ఒకానొక పదవి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో స్వల్పమైనటువంటి అసౌకర్యం ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. వాహన భద్రత విషయంలో, పిల్లల భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యం మాత్రం తగదు. క్యాటరింగ్ వ్యాపారస్తులకి, టెంట్ హౌస్ వ్యాపారస్తులకి, పూలు పండ్ల వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి తాత్కాలిక వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు లేకుండా జాగ్రత్త వహించండి. సహోదర సహోదరి వర్గం నుండి కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. కొత్త కోర్సు ఎంపిక విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. తరచుగా ఈ ఆలోచనలు మారటం, ఒక సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కానీ, ఆలోచనలలో కానీ కాస్తంత అపశృతులు ఏర్పడటం, నిదానంగా వ్యవహరిస్తున్నారని పక్కన వాళ్ళు అనటం, కొన్ని సందర్భాలలో అక్కడికక్కడ నిర్ణయం తీసుకోగలిగితేనే మనకి ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. ఒక్క నిమిషం ఆలస్యం అయినప్పటికీ మనకు రావాల్సినటువంటి సీటు వేరొకరికి జారిపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని చదవండి. ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని సూర్యగ్రహం దగ్గర ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. వృత్తిలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో సొంత నిర్ణయాలకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. వేరే వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ మీకు అంతగా నచ్చకపోవచ్చు. వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా మనకు వృధా ప్రయాసే, మనకు ఆర్థికంగా కానీ పరువు నష్టంగా వాటిల్లే విధంగా ఉంటుంది అన్న నేపథ్యంలో
మీ ఆలోచనలు ఉంటాయి. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఒకానొక సందర్భంలో మనం కూడా అందరికిలాగానే ప్రేమించుంటే బాగుండేది, ఎవరినో వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళం కదా, ఈ రోజున మనకు మామూలుగా సంబంధాలు దొరకడం లేదు, దొరికిన మంచి సంబంధాలు అయిన వాళ్ళో కాని వాళ్ళో ఎవరో ఒకళ్ళు చెడగొడుతున్నారు కదా అన్న నేపథ్యంలో కాస్తంత ఆలోచించే విషయాలు ఉంటాయి. వీటన్నిటినీ పక్కన పెట్టండి. మన రాత బాగుండి కళ్యాణ యోగ్యత ఏర్పడితే సంబంధం దానంతట అదే దొరుకుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతల్ని అందుకోగలుగుతారు. ప్రమోషన్ స్థాయిలో పనులు చేసేటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. మీరు రానిదే కొన్ని పనులు ముందుకు కదలనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. ఏదన్నా ఒకరోజు మనం రాలేకపోయాము, చేయలేకపోయాము, మన ఉద్యోగానికి భద్రత ఏముంది అన్న నేపథ్యంలో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఈ రోజున అవన్నీ కూడా మారి మనం వెళితే గానీ అక్కడ పని జరగటం లేదు కాబట్టి మన అవసరం వాళ్ళకే ఎక్కువగా ఉంది అన్న విధంగా పరిస్థితులు మారటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. అనుకున్నటువంటి విధానంగా కొన్ని సందర్భాలలో మార్కులు రాకపోవచ్చు, జాగ్రత్త వహించండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు 108 ప్రదక్షిణాలు చేసుకొని 5 సార్లు లింగాష్టకం చదివే ప్రయత్నం చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థిక పురోగతి సాధించినప్పటికీ కొద్దిపాటి అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఒక దగ్గర ఒక భర్తీ చేశాము అమ్మయ్య అనుకొని పక్కకి తిరిగేటప్పటికీ ఇంకొక దగ్గర లోటు ఏర్పడటం అనేది ప్రారంభమవుతుంది. ఒక సమస్యకైతే మనం పరిష్కారం తీసుకురాగలుగుతాం, పోనీ 2 సమస్యలకు మనం కృషి చేయగలుగుతాము. ఎటు తిరిగినా ఎటువైపు చూసినా ఏదో ఒక రకమైనటువంటి సమస్య, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఈ వలయంలో మనం ఇరుక్కుపోయామే అన్న నేపథ్యంలో పరిస్థితులు ఆలోచనలు మానసిక ఆందోళన కలిగి ఉంటారు. ఆరోగ్యరీత్యా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎటు నుంచి ఎవరు ఎటు వెళ్ళినప్పటికీ మీ ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళందరినీ మీరు కాపాడగలుగుతారు, చూసుకోగలుగుతారు. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కొంతకాలం అక్కడ ఉండి సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రీత్యా నూతన ఆలోచనలు ఒప్పందాలు కలిసి వస్తాయి. కార్యరూపంలో కొన్ని కార్యక్రమాలను కానీ ఆలోచనలను కానీ ప్రవేశపెట్టగలుగుతారు. రాజకీయాల పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఒకానొక సందర్భంలో కొంతమందిని మీరు పోగు చేసి కొంతమందికి మీరు ఇచ్చేటువంటి సిఫార్సులు కానీ ప్రచారాలు కానీ ఈ యొక్క నేపథ్యంలో కొద్దిపాటి వాతావరణంలో ఇబ్బందికరమైనటువంటి మార్పులు ఏర్పడవచ్చు. ఇది మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు. వాళ్ళని వ్యతిరేకించి మరి కొంతమందికి మీ మద్దతు తెలియజేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. బయట ఏవో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, మనల్ని ఏదో మన దృష్టిని ఆకర్షించింది, మనం అటు వెళదాము అన్న ఆలోచనలు ఏవి ఉండవు. మీ చదువు మీరు చదువుకోండి. అవతల వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకొని ఒక స్థాయికి ఎదిగిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు, ఆయా బాటని ఎంచుకున్నారు. మనం కూడా మొదట చదువుకుందాము, ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇతరితర ఆలోచనల గురించి ఆలోచిద్దాము. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. కాలభైరవ అష్టకాన్ని పఠించండి. నలుపు ఒత్తులతో నువ్వుల నూనెతో శనిశ్చర ఆలయంలో స్వామివారికి దీపారాధన సమర్పించండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి పదార్థాన్ని 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిత్రులతో పరిచయాలు అధికంగా పెరుగుతాయి.
ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు ఒకానొక శుభవార్తను వినటానికి కాస్తంత వ్యవధి పట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి. మనకు రావాల్సినటువంటి సమాచారం మనకి సకాలంలో అందగలిగితే దాని ద్వారా మనం చేసే ప్రయత్నాలు కానీ, మన వ్యూహగానాలు కానీ, మన యొక్క ప్రణాళికల్లో కానీ ఊహించినటువంటి మార్పులు ఏర్పడతాయి. దీని ద్వారా మనకి కానీ మన వాళ్ళకు కానీ ఎంతో కొంత ప్రయోజనం అనేది దక్కకైతే మానదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కొంతమంది తెచ్చే సమాచారం కోసం నిరీక్షించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార పానీయాల విషయంలో భద్రత చాలా అవసరము. ఒకానొక నిర్లక్ష్యము మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి. ఎవరైతే విడిపోవాలన్నటువంటి ఆలోచనలతో ఉన్నారో, దానికి తగినటువంటి దరఖాస్తులు చేసుకున్నారో, ఈ పరిస్థితుల్లో దాని నుండి ఒక శుభవార్త వినటం అనేది జరుగుతుంది. దానికి తగినటువంటి ధనాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. కానీ కొన్ని రకాలైనటువంటి అసంతృప్తి భావం కానీ, అభద్రతా భావం కానీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు. ఒకానొక సందర్భంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నామేమో అన్న నేపథ్యంలో మళ్ళీ ఆలోచనలన్నీ కూడా తిరగదోడతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. వస్త్ర వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. చిరుధాన్యం వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మన వాళ్ళతో కలిసి మనం ముందడుగు వేద్దాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. అదృష్టం తోడుగా ఉంటుంది. నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఈసారి క్వశ్చన్ పేపర్లు కానీ, వాటికి సంబంధించినటువంటి కరెక్షన్ కానీ కాస్తంత టఫ్గానే ఉంటుంది. దేనికైనా కానీ సిద్ధపడే మీరు మంచిగా ప్రిపరేషన్లో ఉండి చదువుకొని రాయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో సౌరపాష్పత హోమాన్ని జరిపించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య నిమిత్తం తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలిసొస్తాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి వార్తని వినగలుగుతారు. దీని ద్వారా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఒకానొక సందర్భంలో రాబోయే రోజుల్లో కొన్ని కొత్త ప్రాజెక్టులు మొదలవుతున్నాయి. అందులో మన అవసరం ఉంటుంది, మనల్ని పిలిచే అవకాశం ఏర్పడుతుంది అన్న నేపథ్యంలో మంచి శుభవార్తను వినగలుగుతారు. కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడటం, అంటే ఇన్ టైంలో ప్రాజెక్ట్ అందించడానికి మన దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కరెంటు లేకపోవడం, నీళ్లు సరిగ్గా రాకపోవటం, అంటే మనకి ఏదైతే కరెక్ట్గా అవసరమో అది దొరకకపోవడం, అది అందకపోవడం, ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడటం, ఇంకొక ఆప్షన్ని ఎంచుకోలేనటువంటి పరిస్థితులు ఉండటం, ఈ నేపథ్యంలో కాస్తంత చికాకు పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు. ఆరోగ్య నిమిత్తం కొన్ని ఆలోచనలు, ప్రణాళికలు కలిసి వస్తాయి. ఒక అనారోగ్య సమస్య ఉన్నది, దానికి కాస్త ట్రీట్మెంట్ చేయించుకుందాము, సర్జరీ చేయించుకోగలిగితే తొందరగా ఉపశమనం పొందుతాం కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి. కాస్తంత ధైర్యాన్ని, ధనాన్ని చేత పట్టుకునే పరిస్థితులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. గవర్నమెంట్ నుండి, ప్రైవేట్ బ్యాంకుల నుండి కొద్దిపాటి సహాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు. అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. పాస్ అవుతామో లేదో, అయితే ఏంటి కాకపోతే ఏంటి, మన దగ్గర డబ్బులు లేవు కదా, మనకి సహకరించరేమో, మనం అనుకున్న సబ్జెక్టు మనకు ఎంపిక కాదేమో అన్న నేపథ్యంలో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. మనం చక్కగా చదువుకోవడానికి సిద్ధపడితే మన క్రమశిక్షణ చూసి దేవుడు కరుణించి రుణం ఇప్పిస్తాడు.
మీరు దానికి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ అల్లరి చిల్లర వేషాలు వేస్తూ నేను అది చదువుకుంటాను, ఇది చదువుకుంటాను, రుణాలు తీసుకురండి, నన్ను చేర్పించండి అని మాత్రం అడిగితే ఇంట్లో తల్లిదండ్రులైనా కూడా పారిపోయే అవకాశం ముమ్మాటికి ఉంది. ఇది గట్టిగా గ్రహించుకొని గుర్తుంచుకొని ముందడుగు వేయండి. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. హరిచందనంతో స్వామివారికి అలంకరణ జరిపించగలిగితే అనుకున్నటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. శత్రువులతోటి అయిన వాళ్లతోటి రకరకాలైనటువంటి విమర్శలు, చికాకులు, రుణబాధలు, కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మనం వీటి నుండి బయటపడడానికి కానీ ఆలోచనలలో మార్పు తీసుకురావడానికి కానీ మనకంటూ ఒక పదిలమైనటువంటి దేవాలయం ఉంటుంది. అదే ఆఫీసు. చక్కగా అక్కడికి వెళ్ళగలిగితే మీరు చేయాల్సిన పనులు సక్రమంగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా అంది తీరుతుంది. దాంతో వీళ్ళందరి నోళ్ళు మొయ్యించవచ్చు, వాళ్ళ అవసరాలు తీర్చచ్చు. ఇలా అన్నానని మాత్రం ఏమనుకోవద్దు. ఎవరో బాగా విసిగిచ్చారని వేధించారని ఇంట్లో తడిగుడ్డ వేసుకొని కూర్చుంటే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళండి. ఏదో ఒక వృత్తిలోనో వ్యాపారంలోనో మనం నిమగ్నం అవ్వగలిగితే వీళ్ళందరికీ కావాల్సింది ధనమే కదా, అది ఇచ్చే ప్రయత్నం మనం చేయగలుగుతాము. దానికి ఒక సదుపాయాన్ని మనం సృష్టించుకోగలుగుతాం. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం జలదానం చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మనం కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాము, కానీ ఇప్పుడు మాత్రం మన పరిస్థితి బాగుంది. మనం చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని మనం చేయగలుగుతున్నాము. అందరికన్నా ఒక మోస్తరు, ఒక అడుగు పైనే ఉన్నాము. మనమేమి కింద స్థాయిలో ఏమీ లేము, నెమ్మదిగా ఎదుగుతున్నాం అంత మాత్రమే అన్న ధైర్యాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఎవరో చిన్నబుచ్చుకునే మాటలు అన్నారని మీరు మనసు కష్టపెట్టుకొని వేయాల్సినటువంటి అడుగు వేయకుండా మాత్రం ఆపద్దు. చేసే కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు లేకుండా 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేస్తే బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా అయిన వాళ్ళు కానీ స్నేహితులు కానీ చాలా సన్నిహితులైన వాళ్ళు కానీ ఎవరు మీకు సహాయం అందించే ప్రస్తావన కానీ ప్రయత్నం కానీ చేసినా అది మీకు అందదు. ఎవరిని నమ్ముకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా గుండె ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సంతానానికి సంబంధించి ఒత్తిడి అధికంగా ఉంటుంది. విపరీతంగా టెన్షన్లు పడే పరిస్థితులు, ఆయా ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా అటెండ్ అవ్వగలుగుతారు. ఆ నేపథ్యంలో తీసుకునే ప్రిపరేషన్ కూడా బాగుంటుంది. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో విధి విధానంగా మీ యొక్క నేతృత్వంలో ఆధ్వర్యంలో చక్కగా పూర్తవుతాయి. నూతన ప్రాజెక్టులని సంపూర్తి చేయగలుగుతారు. రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని రోజుల పాటు వృత్తికి వ్యాపారానికి దూరంగా వెళ్ళి ఏదైనా కొత్త కార్యక్రమాలలో పాల్గొనాలన్న ఆలోచనలు ముడిపడతాయి. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళ పురోగతి గురించి ఆందోళన కలిగి ఉంటారు. ఒకానొక సందర్భంలో మనం ఎంత మెల్లగా నెమ్మదిగా మాట్లాడినప్పటికీ వాళ్ళు చాలా విరుచుకుపడటం, ఇంచుమించుగా శత్రువే కడుపును పుట్టాడా అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది. మనం ఏ తప్పు మాట్లాడలేదు,
మనం కరెక్ట్గానే ఉన్నాం కదా అన్నటువంటి విచక్షణ జ్ఞానంతో మనం ఉన్నాము. కానీ మాట్లాడుతున్నదంతా తప్పే, చేస్తున్న దారంతా తప్పే అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకి, తినుబండారాల వ్యాపారస్తులకి, చిన్న పొన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. తాత్కాలిక వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. మీ స్నేహితులను చేరదీసి వాళ్ళను ఉద్ధరిస్తూనే మనం కూడా ఉద్ధరింపబడదామన్న నేపథ్యంలో కొద్దిపాటి ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో చూపించగలుగుతారు. ఇది ఎన్నో రోజులుగా మనం చేయలేనటువంటి పని. కానీ ఈ రోజున మనం ఒక ఆలోచన చేశాము. ఆలోచనని తీసుకొచ్చి ప్రణాళిక రూపంలో ఉంచి దాన్ని కార్యరూపంలోకి దాల్చగలిగాము. అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం అందుకోగలుగుతాము. దుర్గాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు చదవండి. ప్రతి ఒక్క అంశంలో మనకేవైతే చిక్కులు చికాకులు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారు తొలగించి చక్కగా అన్నీ మనకి కార్యరూపంలో ఉంటాయి. కార్య విజయం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్న విధి విధానంగా ఒకానొక కోర్సుకి ఎంపిక అవ్వగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతిరోజు లేదా ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం శ్రీ దుర్గాదేవి దేవాలయంలో రాహుకాల సమయంలో దీపారాధన సమర్పించండి. దీని ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్న ఉద్యోగంలో మంచి స్థాయిని, హోదాని అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ పురోగతి రీత్యా కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఏర్పడుతోంది. మనం చెప్పినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళు తీసుకోకపోవటం, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రత్యేకంగా మనం ఏం మాట్లాడినా కూడా నిరాకరించాలి, వీళ్ళ మాట ఎట్టి పరిస్థితుల్లో వినకూడదు అన్న విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండటం కాస్తంత బాధ కలిగించే అంశంగా మారుతుంది. మనం ఎంతో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము, అవగాహనతో చెప్తున్నాము, ఆ దారిలో వెళ్తే నీకేం ప్రయోజనం ఉండదు నాన్న అని. కానీ మా వాళ్ళందరూ అదే దారిలో వెళుతున్నారు, నేను కూడా అదే దారిలో వెళతాను, ఏమవుతుంది అన్న రకమైనటువంటి వితండవాదం ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దారి తీస్తుంది. ప్రయోజనాలు లేని దారిలో వెళ్ళకూడదన్న ఆలోచనలు మీకు బలంగా ఉంటాయి. పిల్లల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన ఒకవైపు నుండి ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు కదా, వాళ్ళని ప్రోత్సహించినప్పటికీ రేపొద్దున వాళ్ళకి నిరాశ ఎదురైతే అది నా వైఫల్యం కాదా, మనమందరం ఓడిపోయినట్టు కాదా, మళ్ళీ మొదటి నుండి వాడెక్కడి నుంచి చదువుకోగలుగుతాడు, ప్రయత్నం చేయగలుగుతాడు. ఈ రోజునే ఒక నిమిషం ఆలస్యం అయినప్పటికీ మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా అని పిల్లల్ని కూర్చోబెట్టి నయానా భయానా ఏదో ఒక విధంగా నచ్చజెప్పాలని చేసే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆఖరి నిమిషంలో మాత్రం అదృష్టవశాత్తు ఏదో ఇక ఒప్పుకున్నారో లేదో, ఇష్టం ఉందో లేదో అయిష్టంగా అంగీకరించే విధంగానే పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఆదాయ వ్యయ విషయాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండటం అనేది సూచించడమైనది. అనవసరమైనటువంటి ఖర్చులు, అక్కర్లేనటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని అందుకోగలుగుతారు. ప్రజల ఆదరణ అభిమానాన్ని సొంతం చేసుకోగలుగుతారు. కొద్దిపాటి కీలకమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మన ప్రత్యర్థులు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క వ్యూహాగానాలు ఏంటి, వాళ్ళు ఏ వస్తువులను అమ్ముతున్నారు లేదా ఏ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న నేపథ్యంలో అవతల వ్యక్తుల గురించి మీకు సమాచారం మోసుకొచ్చే వాళ్ళు కొంతమంది తారసపడతారు. సకాలంలో సక్రమంగా ఒకానొక మంచి శుభవార్తని మీరు వినగలుగుతారు. వివాహాది ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.
ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కోర్సు ఎంపిక విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. కొద్దిపాటి కీలకమైన సమాచారంతో మీ జీవితం మలుపు తిరిగే అవకాశం ఉంది. సకాలంలో దాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మంచి మార్పులు అనేవి ఏర్పడతాయి. ఈ వారం ధనుసు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం అన్నపూర్ణాదేవి శ్లోకాన్ని లేదా స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఏదైతే ఆహార నియమాలు మనం పాటిస్తున్నామో లేదా ఆహార పద్ధతుల్లో మార్పులు వచ్చాయో అందులో కాస్తంత మంచి ఆరోగ్యాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని మనం అందుకోగలుగుతాము. ప్రత్యేకించి ఆహార నిమిత్తం అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారి స్తోత్రాన్ని చదువుకున్న తర్వాత మాత్రమే ఆహారాన్ని స్వీకరించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ధన రూపేణ, వస్తు రూపేణ విలువైన ఆభరణాలని గిఫ్ట్ రూపంలో అందుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీరు పడే శ్రమలో కానీ, మీరు వెచ్చించే ఖర్చుల్లో కానీ ఏమాత్రం తక్కువ ఉండదు. యథావిధిగా అలానే ఉంటుంది. అందులో కాస్తంత ఖర్చులు తగ్గడం కానీ లేదా మీ శ్రమ తగ్గడం కానీ ఏమాత్రం మార్పు ఉండదు. అది యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. కానీ బోనస్గా మాత్రం మంచి విషయాలను అందుకోగలుగుతారు. మంచి ప్రయోజనాలను తెలుసుకోగలుగుతారు. భూ సంబంధిత విషయాలలో కాస్తంత నెమ్మదిగా నడిచే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో వంటింట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తండ్రి తరపు బంధువులతోటి వివాదాలు, వివాదాస్పదమైనటువంటి అంశాలు తారాస్థాయికి చేరుతాయి. మధ్యవర్తులు కానీ లేదా పెద్దల సమక్షంలో కానీ ఇవి తీరనటువంటి ధోరణికి చేరే పరిస్థితులు ఉంటాయి. పోలీస్ స్టేషన్లని, పంచాయతీ పెద్దలని లేదా కోర్టు వ్యవహారాల దాకా వెళ్లే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. వెళ్ళినప్పటికీ కూడా కనుచూపు మేరలో మనకి ఏమాత్రం ప్రయోజనాలు ఉండవు. అది మన ఆస్థను మనం పిటిషన్ వేయంగానే వాళ్ళు దాన్ని చక్కగా బేరానికి పెట్టడం, ₹1 తగ్గించంగానే విలువల ఆస్తి రూపాయి తక్కువకు వస్తోందని చెప్పనని ఎవరో రావడం, కొనేయటం. ఇది మనం కోర్టుకు వెళ్ళేటప్పుడు, మనల్ని విచారణకు పిలిచేటప్పుడు ఈ లోపల వాళ్ళ ఆస్తి కోల్పోయినప్పటికీ డబ్బులు మాత్రం వాళ్ళకు అందుతాయి. మనకి నిరాశ, నిస్పృహ ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ రకమైనటువంటి కీలక సమాచారం కావచ్చు, ఇతర అవతల వాళ్లకు సంబంధించినటువంటి ప్రణాళికలు, వ్యూహాగానాలు కావచ్చు, మీ చెవిన పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. నిర్లక్ష్యం మాత్రం చెయ్యొద్దు. ఇన్ టైంలో ఫోన్లను ఎత్తడం, మీకు నచ్చినా నచ్చకపోయినా అవతల వాళ్ళు చెప్పింది మాత్రం పూర్తిగా విని ఫోన్ పెట్టేయండి. ఏ సంభాషణ జరిగినా అదే, ఈమెయిల్స్ వచ్చినా కూడా అదే. నాకు ఇష్టం లేదు, వీళ్ళు గొడవలకే కదా ఫోన్ చేస్తున్నారు అన్న నేపథ్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దేన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. అవతల వాళ్ళ విషయాలని మనకు చేరవేయడానికి కొంతమంది ఆసక్తి చూపిస్తారు. వీళ్లతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు చేయండి. మీరు మాత్రం నోరు జారద్దు. మీ నోరు అదుపులో ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. తలనొప్పి అధికంగా ఉంటుంది. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు వంకాయ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని చదువుతూ దేవాలయంలో స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెడలో కౌముదిని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మధ్యవర్తిత్వాన్ని చక్కగా చేయగలుగుతారు. మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి సమస్యని మంచి పరిష్కార మార్గాలను చూపించి అక్కడికక్కడ సెటిల్ అయిపోయి సెటిల్మెంట్లు చేసుకునే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. భూ సంబంధిత వివాదాలలో మీరు ఎక్కువగా ప్రయోజనాలను అందుకునే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితమైనటువంటి భక్తి శ్రద్ధలతో మీరు మీ పనులని, మీ బాధ్యతల్ని మీరు చక్కగా చేసుకోగలిగినట్లయితే మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వారికి
మీ సహాయ సహకారాలని పూర్తి స్థాయిలో అందిస్తారు. ఇంట్లో వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం ఏమీ జరగదు, ఇంతకుముందు ఎన్నో చేశారు, ఏం ప్రయోజనం వచ్చింది, ఒక వర్గం వాళ్ళు మనల్ని మన కుటుంబాన్ని ఇప్పటికీ ద్వేషిస్తూనే ఉన్నారు, విమర్శిస్తూనే ఉన్నారు, ఏం ప్రయోజనాలు దక్కాయి గనక వాళ్ళ ఏడుపు తప్ప అన్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు ఉంటాయి. కానీ మీరు వీటన్నిటికీ అతీతంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. వాళ్ళకి ఏదో విధంగా మంచి చదువుని చదివించాలన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ప్రణాళికలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కార్యరూపంలో దాల్చడానికి తగినటువంటి సమయం సందర్భం ఇప్పుడు కాదు అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. అంటే పరిస్థితులు మాత్రం నెమ్మదిగా ఉంటాయి. ఈ రోజున మనం చెల్లించాల్సినవి మాత్రం మన చేతిలోనే ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు, వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలు, కొద్దిపాటి పెట్టుబడిని పెట్టే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి, అనుకూలిస్తాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. శత్రువర్గంతో తలనొప్పులు మాత్రం తప్పకపోవచ్చు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. అయినప్పటికీ ఒక రకమైనటువంటి చిన్న అసంతృప్తి మాత్రం మిగిలిపోతుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. మెడలో కాలభైరవ రూపు కౌముదిని ధరించండి. నలుపు ఒత్తులతో నువ్వుల నూనెతో శ్రేణేశ్వర ఆలయంలో స్వామివారి దగ్గర దీపారాధన సమర్పించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు. కొంతమంది స్నేహితుల ద్వారా సహచర బృందం ద్వారా మంచి కీలక సమాచారాన్ని అందుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్త మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. ఒకానొక సందర్భంలో మనకి రుణబాధలు అధికంగా ఉన్నాయి, స్థలాలని పొలాలని బేరానికి పెట్టాము, మంచి ధర రావడం లేదు, దానికోసం ఎదురు చూస్తున్నాము, కానీ రాబోయే రోజుల్లో మంచి ధర పలుకుతోంది, మనకి పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి, రుణాలను తీర్చుకోవడమే కాక కాస్తంత డబ్బుల్ని మన చేతిలో పెట్టుకోగలుగుతాము అన్న నేపథ్యంలో పరిస్థితుల్లో ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. పరిస్థితి బాగుందన్నారు కదండి, మరి స్థలం ఎందుకు అమ్మాలి, స్థలం అమ్మకుండా మనం బాగుండలేమా అన్న ఒక చిన్న ఆలోచన కావచ్చు, అనుమానం కావచ్చు, లేదా స్థలాలని పొలాలని బేరానికి ఇప్పటికే పెట్టిన వాళ్ళకి మనసులో ఎక్కడో ఒక అనుమానం ఉంటుంది, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, స్థిరాస్తి కదా దాన్ని అమ్మకానికి పెట్టి అమ్మివేస్తే మళ్ళీ జీవితంలో మనం కొనుక్కోగలుగుతామా అని ఏలినాడు శని ప్రభావం ఉందండి. ఖచ్చితంగా అమ్ముకోకైతే మానరు. ఏదో ఒక విధంగా ప్రాణాపాయ స్థితి దాకైనా వెళ్ళి అది అమ్ముకోవలసినటువంటి పరిస్థితి కానీ లేదా అది కొంతమంది ఆక్రమించే పరిస్థితి కానీ ముమ్మాటికి ఏర్పడే విధంగా ఉంటుంది. 70-75% ఈ యొక్క పరిస్థితిలో నుంచి మాత్రం అందరూ కదులుతారు. జాతకంలో చక్కగా మంచి గ్రహస్థితి ఉన్నట్లయితే దశానాథుడు వల్ల మనకి యోగకారకమైనటువంటి అంశాలు ఏర్పడితే మాత్రం అమ్ముకోకుండానే మన ఈ యొక్క 7.5 ఏళ్లని గడపగలుగుతాము. ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీయకుండా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పటికీ మన జాతకరీత్యా ముందు వెనకల్లో ఉన్నటువంటి దశలు కానీ అంతర్ దశలు కానీ మనకు కాస్తంత యోగాన్ని ఇచ్చేవైతే గనక మనకంత ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ 7.5 సంవత్సరాలు కాబట్టి ఏ దశ నడిచినప్పటికీ కూడా అంతర్దశ నాథుడు పాపుడైతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తప్పక మానదు. కొన్ని సందర్భాలలో అప్పులు చేయడం కానీ లేదా ఉన్న ఆస్తులను అమ్ముకునే పరిస్థితులు కానీ ఖచ్చితంగా గ్రహస్థితులు సుస్పష్టంగా చూపిస్తాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. తలనొప్పి అధికంగా ఉంటుంది. శిరోవేదనకి కొద్దిపాటి వైద్యం కూడా పని చేయనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం వైద్యం తీసుకుంటాము, దాని ద్వారా మనకి ప్రయోజనం కనిపించట్లేదు అన్న విధంగా పరిస్థితి ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కీళ్ల నొప్పులు, నడుము నొప్పితో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రతి మంగళవారము, శుక్రవారము, ఆదివారము ప్రత్యేకించి రాహుకాల సమయంలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దుర్గాదేవి దేవాలయంలో దీపారాధన చేయగలిగితే అపోహల బారి నుండి బయటపడగలుగుతారు. నరదిష్టి తగలకుండా ఉంటుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.